ఆజన్మాంతం పరోపకార హితమే ధ్యేయంగా బతికిన సద్గురు పూలాజీ బాబా శివైక్యం పొందారు. 3 రోజుల క్రిందట కాలం చేసిన బాబా పార్థివ దేహాన్ని అశేష భక్తజనం మధ్య మహాసమాధి చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిద్ధేశ్వర సంస్థాన ఆధ్వర్యంలో జరిగిన మహాక్రతువును చివరి రోజు దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి 1,00,000కు పైగా భక్తులు తరలిరావడంతో పాట్నాపూర్ భక్తజన సంద్రంగా మారింది. ఈ నెల 25న కాలం చేసిన బాబా పార్థివ దేహాన్ని 3 రోజుల పాటు పాట్నాపూర్లోని సిద్ధేశ్వర్ సంస్థాన్లో భక్తుల సందర్శనార్థం ఉంచారు. చివరి రోజున ఉదయం ప్రారంభమైన మహాక్రతువు బాబా బతికి ఉన్నప్పుడే నిర్మించుకున్న మహాసమాధికి సాయంత్రం 4:30 గంటలకు పార్థివ దేహాన్ని తరలించి మహాహారతి ఇవ్వడంతో ముగిసింది. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సహా సంస్థాన్ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఆధ్యాత్మిక గురువులు పిల్లాపాపలతో బాబాను తుడి వీడ్కోలు పలికారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు డివిజన్తో పాటు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటించారు. లక్షల మందిని ఈ ప్రాంతంలో ఆయన చేసిన తపస్సు, ఈ గ్రామంలో పట్నాపూర్ గ్రామంలో ఆయన 12 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం తపశ్చర్య చేశాడు. ఆ తపోబలము చేతనే ఆధ్యాత్మికం వైపుగా మరలించి మానవ జీవిత లక్ష్యాన్ని విశ్వానికి అనుకూలంగా కులాలకు మతాలకు అతీతంగా ఆయన చేసిన సేవ, మానవాళికి చేసిన సేవ, కొన్ని లక్షల మంది ఆయన సేవనందుకు ఆయన భాగ్యాన్ని, ఆయన ఆశీర్వాదాలని పొందాము. చెడు అలవాటుతో దూరం కావాలా, అందరూ సుశిక్షితంగా ఉండాలా, అందరూ మంచి మార్గంలో పోవాలా. వారికి నమ్ముకున్న వాళ్ళే 20 లక్షల మంది ఉన్న జనాలు, మరి వాళ్ళందరూ బాబాజీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే, వారి మార్గంలో లబ్ధి పొందిన వాళ్ళే. బాబాజీ ఎప్పుడు దేనికి ఆశించలే, ఎవరి ఇంట్లో అన్నం తినలే, ఎవరి దగ్గర ఛాయ్ తాగలే, ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకొని వ్యక్తి దేశంలో ఎవరైనా ఉంటే పూలాజీ బాబా అని చెప్పక తప్పదు. మా ప్రాంతంలో ఒక బాబా వెలిసిండ్రు. ఎక్కడో మేము సిటీలో వెళ్ళాలి లేకుంటే ఇంకో చోట వెళ్ళాలని కాదు, ఈరోజు మన దగ్గర కూడా మన బాబా ఉన్నారు. మన పూలాజీ బాబా దగ్గర పోతే మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతుంది. అక్కడ పోతే మనకు ధ్యానం కలుగుతుంది మనకు అనేది ఈరోజు భక్తులందరూ కూడా ఇవాళ చాలా పెద్ద సంఖ్యలో ప్రతి గురువారం వాళ్ళందరూ కూడా అక్కడ బాబా ఫోటో పెట్టేసి దీపం పెట్టి వాళ్ళందరూ కూడా ధ్యానం మందిరాలు కట్టుకొని చాలా పూజలు చేస్తున్నారు. నిజంగా మేము అదృష్టవంతులం.